ఎన్నో సినిమాలు అప్పటి ప్రభుత్వ అధినేతల మీద వ్యంగ్యంగా విమర్శిస్తూ తీశారు. తప్పులేదు. కానీ ఈ మధ్య కాలంలో జగన్ పరిపాలనలో రామ్ గోపాల్ వర్మ డోస్ శృతిమించింది. జాతీయ స్థాయిలో పేరొందిన వర్మ గల్లీ స్థాయికి పడిపోయారు. మితిమీరిన ద్వేషం వితాండవం పెంచుకొని పతనమైన వర్మ జగన్ ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వటం కూడా తప్పు. తన స్థాయికి తగిన సినిమాలు మాత్రమే కాదు కదా, తన స్థాయికి తగని పోస్టులు కూడా పెట్టారు. అప్పుడు రెచ్చిపోయారు, ఇప్పుడు పారిపోయారు. జగన్ హయాంలో కూడా ఇప్పటి తరహా సోషల్ మీడియా అసభ్య పోస్టులపై కేసులు పెట్టారు. అక్రమ కేసులు కూడా కొన్ని. అప్పుడు తమ్ముళ్ళు ఎదుర్కొన్నారు. ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. శ్రీరెడ్డి, పోసాని సహా పలువురు సరెండర్ అయిపోయారు. కొందరు పోస్టులు పెట్టడం మానేశారు. వర్మ దౌడ్ అంటూ పతాక స్థాయికి చేరినట్లుగా తెలుస్తోంది. సోషల్ మీడియా పూర్తి అదుపులోకి వచ్చినట్లేనా? సార్వత్రిక ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రచార సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై సామాజిక మాధ్యమం వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టారన్న ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగయ్య ఫిర్యాదు మేరకు ప్రకాశం జిల్లాలో ఆర్జీవీపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన విచారణకు సోమవారం ఆయన ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో హాజరు కావాల్సి ఉంది. అయితే విచారణకు గైహాజరు అవ్వడంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు ఒంగోలు జిల్లా పోలీసులు హైదరాబాద్లోని వర్మ ఇంటికి వచ్చారు. అక్కడ ఆర్జీవీ అందుబాటులో లేకపోవడంతో పాటు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. ఆర్జీవీ హైదరాబాద్లో లేరని, సినిమా షెడ్యూల్ ప్రకారం ఇతర ప్రాంతాల్లో ఉన్నారని ఇంటి వద్ద ఉన్న సిబ్బంది పోలీసులకు తెలిపారు. ఇందులో వర్మ తాను తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో ఒక కార్యక్రమానికి హాజరైనట్లు ఎక్స్లో పోస్ట్ పెట్టారు. దీంతో ఉద్దేశపూర్వకంగానే విచారణకు ఆయన గైహాజరవుతున్నట్లుగా భావించిన పోలీసులు ఆయన కోసం బృందాలుగా ఏర్పడి గాలింపు ముమ్మరం చేశారు. ఓ బృందం హైదరాబాద్లో గాలిస్తుండగా మరో 2 బృందాలు కోయంబత్తూరు, ముంబైకి వెళ్లినట్లు సమాచారం. అయితే ఆర్జీవీ సోషల్ మీడియా ఖాతాల హ్యాండిల్స్ లొకేషన్ హైదరాబాద్ పరిధిలో చూపిస్తుండటంతో శంషాబాద్ షాద్గునిలో తన 2 ఫామ్ హౌస్లపై పోలీసులు దృష్టి సారించారు. ఇదిలా ఉండగా ఆయన తరపు న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ విచారణకు సహకరిస్తామని, కొద్ది రోజుల సమయం కావాలని పోలీసులను కోరినట్లు తెలిపారు. సినిమా పనుల్లో భాగంగా రామ్ గోపాల్ వర్మ వేరే ప్రాంతంలో ఉండటంతో వర్చువల్గా హాజరయ్యేందుకు అనుమతి కోరామన్నారు.